విశాఖ కేజీహెచ్లో పచ్చకామెర్ల బాధితులను పరామర్శించారు మంత్రి సంధ్యారాణి. విద్యార్థులు వాడుతున్న టాయిలెట్స్ కారణంగా పచ్చకామెర్లు వచ్చాయని అనుమానిస్తున్నట్టు తెలిపారు. 600 మందికి కేవలం 30 టాయిలెట్స్ మాత్రమే వాడుతున్నారన్నారు. ఇందుకు గాను కొత్తగా టాయిలెట్స్ ను నిర్మిస్తున్నామన్నారు. చనిపోయిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 6 పిల్లలు చికిత్స పొందుతున్నారన్నారు మంత్రి. అనారోగ్యానికి గురైన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువ రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేస్తాం. కేజీహెచ్లో టోటల్గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తాం. ఈ 6లో ఈరోజు ఈవినింగ్ 3 పంపిస్తున్నాం. ఇంకా మిగిలిన 3లో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది. ఇంకొక అమ్మాయికి రిపోర్ట్స్ రావాలి. అమ్మాయికి సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వలన కొంచెం జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాం. మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ, ఇంకొక పక్క రెసిడెన్స్ స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, ఆశ్రమ్ స్కూల్స్లో కానీ, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 787 స్కూల్స్ అన్నింటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్, అలాగే టాయిలెట్స్ ఇవన్నిటికీ, అలాగే ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే వాటన్నిటికీ